పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి ప్రార్థనా టీవీ ద్వారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత వారము యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి, ఆయన గార్ధవాహనుడిగా వచ్చాడన్న అంశాన్ని మీకు తెలియజేశాను. ఈరోజు రెండవ రాకడ, ఆయన మేఘారూఢుడై రాబోతున్నాడన్న అంశాన్ని తెలియజేయకముందు మరి దైవ సేవకులు కోటికల మనోహరి శాస్త్రయ్య గారు రాసిన పాట పాడుకొని దేవుని నామాన్ని గణపరుచుకుందాం. పరమరక్షక కరుణ కటాక్షక త్వర త్వరగా రావయ్యా, నీ కొరకై వేచితిమయ్యా, బావరుడవు నీవేనయ్యా. పరమరక్షక కరుణ కటాక్షక త్వర త్వరగా రావయ్యా, నీ కొరకై వేచితిమయ్యా, బావరుడవు నీవేనయ్యా. ధరణిలో పరులలో మరి దోషణ, ధరణిలో పరులలో మరి దోషణ, విరివిగా చెలరేగెను తండ్రి, విరివిగా చెలరేగెను తండ్రి. దొరితాంబే పెరిగిపోయెను, మరణంబే పరిమళించెను. దొరితాంబే పెరిగిపోయెను, మరణంబే పరిమళించెను. పరమరక్షక కరుణ కటాక్షక త్వర త్వరగా రావయ్యా, నీ కొరకై వేచితిమయ్యా, బావరుడవు నీవేనయ్యా. గంతులు వేయొచ్చు చెడేసు, గంతులు వేయొచ్చు చెడేసు, గంతులు వేయుతు నేవతో, గంతులు వేయుతు నేవతో. ఎంతగానో ఎదిరించినను అంతగానో పైకి లేచెను, ఎంతగానో ఎదిరించినను అంతగానో పైకి లేచెను. పరమరక్షక కరుణ కటాక్షక త్వర త్వరగా రావయ్యా, నీ కొరకై వేచితిమయ్యా. నీ మనసును మరి నా మనసును, నీ మనసును మరి నా మనసును, ప్రేమతో కలసే కంబై, ప్రేమతో కలసే కంబై. స్వామిని మేఘములోను క్షేమముగా కలుసుకుందుము, స్వామిని మేఘములోన క్షేమముగా కలుసుకుందుము. పరమరక్షక కరుణ కటాక్షక త్వర త్వరగా రావయ్యా, నీ కొరకై వేచితిమయ్యా, బావరుడవు నీవేనయ్యా. గంధవర్గములు తరుల గిరులపై, గంధవర్గములు తరుల గిరులపై, గంతులు వేయొచ్చు లేడి పిల్లలుగా, గంతులు వేయొచ్చు లేడి పిల్లలుగా. నావన్ముగా నా ప్రియుడా ఉందుమురా పరిమళించుచు, పరమరక్షక కరుణ కటాక్షక త్వర త్వరగా రావయ్యా, నీ కొరకై వేచితిమయ్యా,
మా వరుడవు నీవేనయ్యా. పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. గడిచిన వారము మొదటి రాకడను గురించి యేసు ప్రభు ఏ విధంగా అయితే గాడిదను వాహనముగా చేసుకొని గార్ధవాహనుడిగా వచ్చాడో మీ అందరికీ తెలియచేశాను. ఈరోజు రెండవ రాకడలో ప్రభు ఎలా రాబోతున్నాడో మనము పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన రాసిన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. చిన్న ప్రార్థన. స్తుతులవు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్పదేవా, చదవబడిన లేఖన భాగములను దీవించండి. ఇర్మియా నోట నీ మాట ఉంచినట్లు నా నోట నీ మాట ఉంచి మా అందరితో మీరు మాట్లాడమని ఏ పరిశుద్ధాత్మ ఆవేశము చేత ఈ గ్రంథాన్ని వ్రాయించారో ఆ యొక్క విలువైన మాటలను మాకు వినిపిస్తున్నారు. నీ ఉద్దేశాన్ని మాకు బయలుపరచండి, తెలియపరచమని సంఘములతో ఆత్మచుప్పు సంగతులు చెవిగలవాడు వినునన్నాం. వినగలిగిన చెవులు మాకు దయచేయమని మా కొరకు అతి త్వరగా రాబోవచ్చున్న యేసయ్య అతి శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, గమనించండి, ఈ రెండవ రాకడలో ప్రభు ఆయన ఎలా రాబోతున్నాడంటే మేఘము మీద రాబోతున్నాడు. పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మరణమును గెలచి, సమాధిని గెలచి, బండను గెలచి, ముద్రను గెలచి, రానువారిని గెలచి, సాతాన్ని గెలచి, ఏ విధంగా అయితే మరణమును జయించి తిరిగి లేచాడో మనందరము విని సంతోషించి దేవుణ్ణి గణపరిచాం. స్త్రీలు సమాధిలో ఆయన వెతుకుతూ ఉన్నారు. అప్పుడు దేవుని దూతలు చెప్పిన మాట ఏమిటంటే, మీరెందుకు ఆయన మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పారు. కనుక యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. ఆయన మరణమును జయించి లేచిన దేవుడు. ఆయనకు మరో పేరు ఉంది, ఆయన పునరుద్ధానుడు. కనుక ఈ విధంగా ఆయన చనిపోయి తిరిగి లేచి 40 దివారాత్రాల అనాకులు కనబడుతూ మాట్లాడుతూ ఆయన ఆ సంఘముతో మాట్లాడుతుండగా ఒక సంఘటన జరిగింది. చూడండి, అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 9వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ చక్కని మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు మన కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఇది ఆరోహణం అన్నారు. ఈ ఆరోహణంలో ప్రభు ఎలా వెళ్ళాడంటే ఒక మేఘము వచ్చి ఆయన కొనిపోయింది. ఒక మేఘము వచ్చి ఆయన కొనిపోయింది. కనుక వాళ్ళు అలాగనే చూస్తూ ఉన్నారట. చూస్తుండగా జరిగిన సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుష్యులు, ఓ గలిలయ మనుష్యులారా, మీరు ఎందుకు నిలచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు తీసుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చుచున్నాడు. ఈ సమయంలో ఒక పాట గుర్తొస్తుంది. ఆయన మేఘారూఢుడుగా వస్తున్నాడు. యేసు ప్రభువుని గురించి ఆయన ఏ రీతిగా ఎగిరిపోయాడు ఆ రీతిగా మరలా రాబోతున్నాడు. కనుక అప్పుడు ఆయన ఎలా రాబోతున్నాడు? మేఘముల మీద రాబోతున్నాడు. ఏ మేఘముతో వచ్చి ఆయన తీసుకువెళ్ళిపోయిందో అదే మేఘములను వాహనముగా చేసుకొని ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఈ మాటను పౌలు దెస్సలోనికి రాసిన సంఘానికి చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు.
చూడండి 1వ దశలోనికి రాసిన గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనములో చక్కని మాటను పౌలు తెలియజేస్తున్నాడు. ఏ యేసైతే మేఘం మీద కొనుపోబడ్డాడో ఆ యేసు ప్రభువు ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. పిల్లారా, ఈ 2వ రాకడలో యేసు ప్రభు మేఘారూఢుడై మధ్యాకాశమునకు రాబోతున్నాడు. అది ఎలాగంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతో అని రాబోతున్నాడు. ఈ రాకడ రహస్య రాకడ అన్నారు దీన్ని. ఈ రహస్య రాకడ చాలా ప్రత్యేకముగా ఉంటుంది. ఇది ఎవరికి తెలియదు, ఇది ఎవరికి అర్థం కాదు. ఆ రీతిగా ప్రభు మన మధ్యకు రాబోవచ్చు ఉన్నాడు. పిల్లరే గమనించినట్లయితే ఆయన రాకడ చాలా ప్రత్యేకముగా కనబడుతున్నది. అబ్రహాము కుటుంబంలో 5గురు మనకు కనబడుతున్నారు. అబ్రహాము భార్య శారా, అబ్రహాము కుమారుడు ఇస్సాకు భార్య రెబకా, వారి పెద్ద దాసుడు ఎలియాజరు. అబ్రహాము దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. శారా యోధా సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇస్సాకు యేసు ప్రభువు సాదృశ్యంగా ఉన్నాడు. రెబకా రేపు ఎత్తబడే వధువు సంఘమునకు సాదృశ్యంగా ఉంది. ఎలియాజరు వారిద్దరిని కలిపాడు కనుక ఆయన పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకు వివాహము కన్నవారింటికాడ జరిగిందా, అత్తవారింటికాడ జరిగిందా? కన్నవారింటికాడ జరగలేదు, కొన్నవారింటికాడ జరగలేదు. ఎక్కడ వారి వివాహం జరిగిందంటే ఇస్సాకు ప్రార్థన చేయడానికి పొలంలోనికి వెళ్ళాడు. అదే సమయంలో ఎలియాజరు రిబకాను సిద్ధపరిచి తీసుకొస్తుండగా వారు పొలములో కలుసుకున్నారు. వారు కలుసుకొని శారా గుడారానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఏ విధంగా అయితే ఇస్సాకు వివాహము పొలములో జరిగిందో రేపు యేసు ప్రభు యొక్క వివాహము మధ్యాకాశములో జరగబోతుంది. ఆయన మేఘం మీద రాబోతున్నాడు మధ్యాకాశానికి. వధువు సంఘము క్రీస్తును అక్కడ ఎదుర్కోబోతుంది. అందుకే యోవేలు చక్కని ప్రవచనము చేస్తూ ఉన్నాడు. యోవేలు రాసిన గ్రంథములో చక్కని ప్రవచన వాక్యాన్ని మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. 15వ వచనం, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినములో నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటములను ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించండి, చిన్నవారిని సన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. ఎందుకనగా పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి వస్తున్నాడు. పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. యేసు ప్రభు మొదటి రాకడలో మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఈ 2వ రాకడలో పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. మా తండ్రి గారు కొన్ని మాటలు చెప్పిన మాటలు నాకు గుర్తొస్తున్నాయి. యేసు ప్రభు మరే కుమారుడు, యేసేపు కుమారుడు, వడ్లవాని కుమారుడు, మనుష్య కుమారుడు, రాజకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు. చివరగా చూసుకున్నట్లయితే పెండ్లి కుమారుడు. పిల్లరా గమనించండి, ఆయన 2వ రాకడలో పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఎక్కడికి రాబోతున్నాడు? మధ్యాకాశమునకు రాబోతున్నాడు. అంతఃపురములో నుండి వస్తున్నాడు. ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సంఘము ప్రార్థనా గదిలో నుంచి రావాలి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. కనుక రహస్యమందునని దేవునికి ప్రార్థన చేయాలి. పిల్లారా, బాప్తీసం తీసుకున్న వారి విషయంలో పౌలు చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు.
ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానం చేశారు. బాప్తీసం తీసుకోవడం అంటే క్రీస్తుకు ప్రధానము చేయబడుట. గలతీలకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారని జ్ఞాపకం చేస్తున్నారు. పిల్లరా గమనించండి, ఎవరెవరైతే బాప్తీసం తీసుకుంటారో వారు ఈ సంఘములో చేర్చబడతారు. ఈ వధువు సంఘములో చేర్చబడతారు. ఆ వధువు గదిలో ఉండి సిద్ధపడాలి, గది అనుభవం కలిగి ఉండాలి. ఇదిగో ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆయన మధ్యాకాశమునకు మేఘముల మీద వస్తున్నాడు. రావడమే కాకుండా ఆ మేఘములను మన కొరకు పంపించబోతున్నాడు. ఆ మేఘములు మన కొరకు ఆయన పంపించబోతూ ఉన్నాడు. ఆ మేఘము మీకోసం రాబోతుంది. అందుకని ఆ పాటలు పాడుకున్న పాటలో, స్వామి నిన్ను మేఘములో నేను కలుసుకుంటాను, స్వామి రా నేను మేఘములో కలుసుకుంటాను. ఆ పాట నాకు చాలా ఇష్టము, చాలా నచ్చిన పాట. నీ మనస్సు మరి నా మనస్సు ప్రేమతో కలిసి ఏకంపై స్వామి నీ మేఘములో నేను క్షేమముగా కలుసుకున్నా. ఆ కలుసుకోవడమే పెళ్ళి అన్నారు. అక్కడ ఆ పెళ్ళి జరుగుద్ది. అక్కడి నుంచి నూతన యెరూషలేమునకు వెళతారు. అక్కడ 7 ఏండ్లు మహావిందు జరగబోతూ ఉన్నది. పిల్లరా గమనించండి, ఈ రెండవ రాకడ గురించి మత్తయి చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును, అలాగునే మనుష్య కుమారుని యొక్క రాకడ ఉంటుంది. పిల్లలు గమనించండి, ఆ మెరుపు ఎంతసేపు ఉంటుంది? చాలాసార్లు వర్షాకాలంలో మెరుపులు వస్తుంటాయి. కనురెప్ప పాటులో ఆ మెరుపు అలా వెళ్ళిపోతుంది. కనుక రెండవ రాకడ ఎలా ఉంటుందంటే కనురెప్ప పాటులో జరుగుతుంది. కనుక ఆ రాకడలో ఎత్తబడిన వారు ధన్యులని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇంకో మాట మత్తయి జ్ఞాపకం చేస్తున్నాడు. 24వ అధ్యాయము 40వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆ కాలం నే కాలమున యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకడు తీసుకొని పోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. కావున ఏ దినమున ఈ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. లేదా మంచి పాటలు కూడా ఉన్నాయి కానీ సమయం లేదు. ఇద్దరు పొలములో పనిచేస్తారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు తిరగలు విసురుచుందురు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఇద్దరు మంచం మీద పండుకుంటారు, ఒకరు ఎత్తబడతారు, విడువబడతారు. కనుక యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో కొందరు ఎత్తబడతారు, మరి కొందరు విడువబడతారు. సిద్ధపడిన వారు ఎత్తబడతారు, సిద్ధపడని వారు విడువబడతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. పిల్లరా గమనించండి, ఈరోజు ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు మేఘం మీద. ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి, ఆ మధ్యాకాశంలో ప్రభువును కలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేదా ఇంకా ఆలస్యం చేస్తున్నావా? బాప్తీసం తీసుకోమంటే ఏవో కారణాలు చెప్తున్నావు. ప్రభు సంఘములో చేర్చబడ్డానికి ఏవేవో కారణాలు చెప్తున్నావు. ఇవి కారణాలు చెప్పే కాలము కాదు. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆయన దొరుకు సమయంలోనే నువ్వు ఆయన్ని పొందుకోవాలి, ఆయన్ని తెలుసుకోవాలి. కనుక ప్రభువుని గురించి చక్కని మాట ఏమిటంటే మెలకువగా ఉండమంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఇంకో మాట అన్నాడు, నేను దొంగవలే వచ్చుచున్నాను. ఎలా వస్తున్నాడమ్మా ఆయన? దొంగవలే వస్తూ ఉన్నాను. అంటే దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ప్రభువుని శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడకు సూచనలు ఏమిటి, నువ్వు ఎప్పుడు వస్తావంటే ఆ సమయము ఆ గడియ నాకు తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు అని చెప్పాడు ఆయన. ఇక్కడ ఒక చక్కని మాటను మా తండ్రి గారు చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లలు గమనించండి, యేసు ప్రభుకు ఒక పేరు నీతి సూర్యుడు. తన యందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించడన్న ప్రవచనము మనం చూస్తూ ఉన్నాం.
ఆ నీతి సూర్యుడు ఎవరంటే యేసు ప్రభువే. ఆ నీతి సూర్యుడు 2000 సంవత్సరాల క్రితము భూమి మీద ఉదయించాడు. ఉదయించిన ఆ సూర్యుడు 33.5 సంవత్సరాలు జీవించి ఆ కలువరి శిలువలో ఆయన అస్తమించాడు. అస్తమించిన ఆ సూర్యుడు మరలా ఉదయిస్తానన్నాడు. అంటే మరలా నేను వస్తానన్నాడు. ఆ వస్తున్న రాకడే రెండవ రాకడ. కనుక అస్తమించిన సూర్యుడు మరలా ఉదయించాలి అంటే రాత్రి గడవాలి. సాయంకాలం 6 గంటల దగ్గర నుంచి తెల్లవారి 6 గంటల వరకు ఇదంతా రాత్రి అన్నారు. రాత్రిలో 4 జాములు ఉన్నాయి. మార్కు రాసిన సువార్త 13వ అధ్యాయము 35వ వచనములో చక్కని మాటను మార్కు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకు వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో తెలియదు మీకు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుట ఉండుట చూచి కనుక మీరు మెలకువగా ఉండుడి. కనుక అకస్మాత్తుగా ఆయన వచ్చును కనుక మీరు మెలకువగా ఉండుడి. కనుక ఇక్కడ 4 జాములు 4 వేళల జ్ఞాపకం చేస్తున్నారు. సాయంకాలం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 4 జాములు అన్నారు, లేకపోతే 4 వేళలు. జాము అంటే 3 గంటలు. సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండవ జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడవ జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము. పిల్లరా, యేసు ప్రభు అస్తమించిన తరువాత లేక చనిపోయిన తర్వాత మొట్టమొదటి అపోస్తులు దేవుని స్వార్థను ప్రకటించారు. అది మొదటి జాము, మొదటి వేళ. ఆ వేళలో అపోస్తులు ప్రకటించారు, కానీ ఆ కాలంలో ప్రభు రాలేదు. రెండవ వేళ లేక జాము పోప్పులు దేవుని స్వార్థను ప్రకటించారు. ఆ కాలంలో కూడా ప్రభు రాలేదు. మూడవ జాము మిషనరీసు అనేక దేశాల నుంచి, కెనడా నుంచి, బ్యాప్టిస్ట్ చర్చిలని అనేక దేశాల నుంచి వచ్చి వారు స్వార్థను ప్రకటించారు. కోడి ఎలాగైతే కూస్తుందో యేసు ప్రభువుని గురించి వారు ప్రకటించారు. అనేకులను ప్రభు తెలుసుకున్నారు. వారి కాలంలో కూడా ప్రభు రాలేదు. ఇది తెల్లవారు జామన్నారు. ప్రభు వచ్చే జామిది, అది మన కాలం. ఒక చిన్న పల్లవి నేను పాడుతాను. ఒకటోవ జామాయే నీవింకా రారాయే, రెండవ జామున జాడలేదాయే, ఒకటోవ జామున మీరింకా రారాయే, రెండవ జామున జాడలేదాయే, మూడవ జామున మీరింకా రారాయే, నాలుగవ జామున నడచే వస్తున్నారా, ఈ జీవే తాయే లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాదా. అపోస్తుల కాలంలో వస్తాడన్నాడు, రాలా. పోప్పుల కాలంలో వస్తాడన్నాడు, రాలా. మిషనరీ కాలంలో రాలేదు. ఇప్పుడు మన కాలం ఇది ఆఖరి జామ్ అన్నారు, తెల్లవారు జామ్. ఇదిగో ఈరోజు రేపు ప్రభు వచ్చే సూచనలు మనం చూస్తున్నాం. ఆయన రాకడ సమీపముగా ఉంది. చూడండి, మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయం 48వ వచనములో మార్కు చక్కని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారికి గాలి ఎదురైన అందున వాడ నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన వారిని చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి దగ్గర. ఏ జాములో వచ్చాడండి ఆయన? 4వ జాములో వచ్చాడు. కనుక ఇది ప్రభు వచ్చే కాలము, ఇది ప్రభు వచ్చే జాము ఇది. కనుక ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. గర్భిణీ స్త్రీకి ఏ విధంగా అకస్మాత్తుగా నొప్పులు వస్తాయో అలాగే ప్రభు రాకడ అకస్మాత్తుగా ఉంటుంది. ప్రభు రాకడ సూచనలు మనం చూస్తున్నాం. ఇది నోవాహు కాలం వలె ఉంటుందని, లోతు కాలం వలె ఉంటుందని
దేవుని వాక్యం సెలవిస్తున్నది. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, ప్రపంచమంతా యుద్ధ వాతావరణం మనం చూస్తూ ఉన్నాము. కనుక ప్రియులారా గమనించండి, ఇక నిద్రొద్దు. ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. ప్రభు రాకడికి సిద్ధపడదు. ఆ రోజు నువ్వు విడవబడితే నీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. కనుక సంఘములో ఉన్న నీవు నేను రేపు ఎత్తబడే వరస్సులో ఉండాలి. నువ్వు ఎత్తబడకపోతే ఇన్నాళ్ళు మన ప్రార్థన ప్రయాస వ్యర్థమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా గమనించండి, ఈ సువార్తను ఇలాగ అందించడానికి నా సంఘంలో నేను ప్రకటించినప్పుడు ఒక ఆటో నడిపించుకున్న సహోదరుడు ఈ ప్రోగ్రాము నేను ఇస్తానని ముందుకు వచ్చాడు. నేను చాలా సంతోషించాను. ఏ రోజుకు ఆ రోజు రూపాయి తీసుకొచ్చి జీవనం సాగించే ఆ సహోదరుడు ఎవడో నేను చాలా సంతోషించి కష్టపడి ప్రార్థనాపూర్వకముగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. దేవుడు వారిని దీవించును గాక. రేపు ఆయన రెండవ రాకడలో వారు మీరు మేము ఎత్తబడుదుము గాక. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. పిల్లారా గమనించండి, దేవుని వాక్యం చెప్పాలని చాలా భారము కలిగి ఉన్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంని ఇలాగే కొనసాగించడానికి మీ ప్రార్థన మాకు చాలా అవసరం. చాలా విషయాలు నా అనుభవం ద్వారా తెలుసుకున్నవి, నేర్చుకున్నవి, ప్రార్థనాపూర్వకముగా దేవుని దగ్గర పొందుకున్నవి చాలా విషయాలు మా దగ్గర ఉన్నాయి. ఇంకా అనేకమైన వర్తమానాలు చెప్పాలని ఒక ఆశ ఉన్నది. దానికోసం ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతల కోసము ఇంకెవరికైనా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కింద వస్తున్న మా నెంబర్లను మీరు కాంటాక్ట్ చేయవచ్చు. మాకు ఫోన్ చేసి వివరాలు మీరు తెలుసుకోవచ్చు, ప్రార్థనా సహాయాన్ని కోరవచ్చు. కనుక మా కోసము, మా మినిస్ట్రీ కోసము మీరు ప్రార్థన చేయవలసిగా జ్ఞాపకం చేస్తున్నాను. మా యూట్యూబ్ ఛానల్ శ్రేమా షారోన్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ద్వారా మేము కొన్ని వర్తమానాలను మీకు అందిస్తున్నాము. వాటిని కూడా మీరు చూడవచ్చు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఇదిగో రెండవ రాకడలో నువ్వు మేఘారుడై వచ్చుచున్నావని విని నేను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. అయ్యా, నువ్వు వచ్చే సమయానికి మేము సిద్ధపడి ఉండాలని, కనురెప్ప పాటులో నీ సన్నిధికి మేము చేరాలని నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాము నాయన. ఇద్దరు పొలంలో పనిచేస్తారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. ఇద్దరు తిరగలి విసురుచుందరు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. అయ్యా, మేము ఎత్తబడే వరుసలో ఉండడానికి నేను కలుసుకోవడానికి సహాయం దయచేయమని, విన్న వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని, స్థిరపరచమని యేసయ్య శ్రేష్ఠనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా దేవుని సహాయము పరిశుద్ధాత్మ తోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక.